హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అనేది వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. యాక్చువల్గా ప్రిలిమ్స్ కనీసం అట్లీస్ట్ పేపర్ అయినా లేకుండా ఇలాంటి అశాస్త్రీయమైన ఎనాలిసిస్ చేయటం అనేది అంత కరెక్ట్ కాదు. కానీ అట్ ద సేమ్ టైం ఒక దిశ లేకుండా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతామో మినిమం అవగాహన లేకుండా చదవటం అనేది కూడా కష్టం. కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో చాలా రోజుల నుంచి ఈ జనరల్ స్టడీస్ పేపర్ సక్సెస్ఫుల్గా రాసిన అనుభవంతో, అదేవిధంగా ఇలాంటి క్యాలిక్యులేషన్స్, ఇలాంటి మార్క్స్ క్యాలిక్యులేషన్స్ అనేక సందర్భాల్లో చేసినటువంటి అనుభవంతో ఒక స్టాండర్డ్ పేపర్, ఒక ప్రామాణికమైన పేపర్కి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే మొదటిసారి మీరు మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి లేదా ఇతర జిఎస్ సంబంధిత పరీక్షలకు సంబంధించి మన ఛానల్ చాలా మంచి కంటెంట్ అందిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్, సంక్రాంతి సందర్భంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 టోటల్ మెంటార్షిప్ పై మన ఆన్లైన్ యాప్లో మహతి కాంపిటేటివ్ అకాడమీ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి టోటల్ మెంటార్షిప్ పై ఆఫర్ లభిస్తుంది. జనవరి 15th వరకు 4,500 రూపాయల కోర్స్ మీకు 3,500 రూపాయలకే వస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంకా ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, అన్నింటిపై టెస్ట్ సిరీస్తో కలిపి. అదేవిధంగా ప్రిలిమ్స్ మాత్రమే తీసుకోవాలనుకున్నా కానీ 799 రూపీస్కి ప్రిలిమ్స్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఈ కోర్సులు చాలా అనుభవంతో, క్లారిటీతో ప్రిపేర్ చేసినవి. ఈ 45 డేస్లో కూడా ప్రిలిమ్స్ని అవి ఈజీగా క్లియర్ చేస్తాయి. మెంటల్ ఎబిలిటీ అయితే కోర్సులో లేదు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, యాక్చువల్గా అశాస్త్రీయమైన విషయమే, అంటే పేపర్ కూడా కనీసం లేకుండా కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేయటం అనేది ఖచ్చితంగా శాస్త్రీయమైనది కాకపోవచ్చు. కాకపోతే ఒక లాజికల్గా ఎంతమంది రాస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది అనేది ఒక లాజికల్ ఆర్డర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇది మ్యాక్సిమం మీరు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పేపర్ అంటే మనం ఈ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసే ముందు పేపర్ ఎలాంటిది అనేది ఆలోచిస్తే, ఒక స్టాండర్డ్ పేపర్ అంటే అంత కష్టమైనది కాదు పేపర్, అంత తేలికైనది కాదు. అంటే ఒక యావరేజ్ మోడరేట్ పేపర్ అని చెప్పుకోవచ్చు. ఆ మోడరేట్ పేపర్లో 1:13 మెయిన్స్ కానీ తీస్తే, అంటే 13,500 మందిని కానీ తీస్తే ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది చూస్తామన్నమాట. దానిలో భాగంగా మనం ఫస్ట్ ఈ 13,500 మందిలో ర్యాంక్ నెంబర్ 6,000 వ్యక్తి ఎక్కడుంటారు, ఆయనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, అక్కడి నుంచి 13,500కి ఎన్ని మార్క్స్కి దిగుతుంది, అక్కడి నుంచి 1:50 అయితే 44,500కి ఎన్ని మార్కులకు దిగుతుంది అనేది మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? అంటే ర్యాంక్ నెంబర్ తన్ని పర్సన్ 6K అందాం. అంటే 6,000 ర్యాంక్ వచ్చే అభ్యర్థికి ఒక ఏపీపీఎస్సి జిఎస్ పేపర్ స్టాండర్డ్ అంటే మోడరేట్గా ఉంటే అతనికి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది, ఒక లాజికల్గా, ఒక సైంటిఫిక్గా అనుభవంతో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు మీరు గత గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ 81 పాయింట్ సంథింగ్ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. నేను కూడా మర్చిపోతాను దాన్ని, మీరు కూడా మర్చిపోండి. ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 441 పోస్టులకు సంబంధించినటువంటి రేషియో. అంటే 5,000 పైన అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అందులో 2/3 అనేది జిఎస్ కాదు, సింహభాగము పేపర్స్ నుంచి ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించిన కంటెంట్ 2/3 ఉంది. అంటే జిఎస్ వన్స్ ఎంటర్ అయిందంటే అది బాస్ అనమాట. అది ఖచ్చితంగా కట్ ఆఫ్ని కిందకి దించేస్తుంది. పేపర్స్ అనేవి ఎప్పుడు కూడా కట్ ఆఫ్ని జిఎస్తో పోల్చుకున్నప్పుడు కొంత పైన పెడతాయి. ఓకేనా? దిస్ ఈస్ ద మెయిన్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆ క్యాలిక్యులేషన్ విడిచిపెట్టేయండి. గత ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది. ఇప్పుడు మనం ఈ అంశాల ఆధారంగా ఫస్ట్ మనం ఈ 6,000 ర్యాంక్ ఉన్నటువంటి అభ్యర్థి ఎక్కడ ఉండొచ్చు అనేది మనం ఫస్ట్ చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్లో చూస్తే ఫస్ట్ హిస్టరీకి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్? మనము అంతకుముందు కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అసలు స్టాండర్డ్ పేపర్లో
అటెంప్ట్ ఎంత ఇవ్వాలి, ఎన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి అనేది ఆలోచిస్తే 115 to 120 మాక్సిమం చేయాలి ఒక మోడరేట్ పేపర్ లో. మీరు 120 దాటిన ప్రతి క్వశ్చన్ మీకు మైనస్ మార్కులు వేసేస్తుంది. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ లో పడిపోతారు. మీరు 120 చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మాక్సిమం ఒక మోడరేట్ పేపర్ లో, ఏపీపీఎస్సీ మోడరేట్ పేపర్ లో ఇన్ని చేయాలి. అంటే 115 చేసావంటే అర్థం ఏంటి, 35 చేయలేదని కదా. అంటే మనకి 5 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే 5 సబ్జెక్టులు 35/5 వేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ లో 7 అటెంప్ట్ చేయవు. అంటే ఆన్ అన్ యావరేజ్ ఇది సబ్జెక్టులు బట్టి పెరుగుతుంది, పర్సన్ టు పర్సన్ పెరుగుతుంది, అదంతా మీకు తెలిసిందే. బట్ 35ని నువ్వు లెఫ్ట్ అంటే పూర్తిగా టచ్ చేయకుండా వదిలేస్తావు కాబట్టి ఆన్ అన్ యావరేజ్ ఒక సబ్జెక్ట్ కి 7 క్వశ్చన్లని టచ్ చేయము, అంతే కదా. పెర్ సబ్జెక్ట్ 7 క్వశ్చన్లు టచ్ చేయము. అంటే ఎన్ని క్వశ్చన్లు చేస్తామని 23. అంటే అవుట్ ఆఫ్ 30 23 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తాం ప్రతి సబ్జెక్ట్ లో ఆన్ అన్ యావరేజ్ అనే ఆధారంగా మనం దీన్ని తీసుకెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అయితే ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్కి ఉంది. మనం ఆన్ అన్ యావరేజ్ 23 అంటున్నాం, 23 చేస్తాం. స్లైట్లీ కొంచెం 1-2 క్వశ్చన్లు పడతాయి. ఎందుకంటే మనకి సిలబస్లో ఫస్ట్ చెప్పినటువంటి టాపిక్, ఆటోమేటిక్గా సిలబస్లో ఫస్ట్ చెప్పిన టాపిక్ మనం కొంచెం విస్తృతంగా చదువుతాం, కొంచెం ఎక్స్టెన్సివ్గా చదువుతాం కాబట్టి తెలిసినట్టే మనకు ఉంటాయి కాబట్టి కొంత టెంప్టేషన్ ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి ఒక 30 క్వశ్చన్లకి ఈ పర్సన్ P6K 6000 ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి ఒక 24 క్వశ్చన్లని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అటెంప్ట్ చేయడం జరిగితే 24 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే మినిమం అందులో ఒక 7 రాంగ్ పడతాయి. ఎందుకు 7 రాంగ్ పడతాయంటే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ లో తెలియదంతా వదిలేస్తాం అనుకుంటే ఈ 150లో ఇలాంటి స్టాండర్డ్ పేపర్లో తెలిసినవి నీకు 70 ఉంటాయి. కొన్ని 2 ఆప్షన్లో కన్ఫ్యూజన్ ఉన్నావు కూడా నువ్వు పెట్టాల్సి వస్తుంది. అంటే ఆప్షన్స్లో 4 ఉంటే 4 తెలియకపోతే వేరే విషయం, 3 తెలియకపోయినా ముట్టకపోవచ్చు. బట్ 2 ఉండేవన్నీ పెట్టాలి నెగిటివ్ మార్కింగ్లో. సో దట్ కొన్ని నువ్వు 2 ఉండేవి కూడా ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు నీకు ఒక 7 ఈజీగా రాంగ్ పడతాయి ఈ పర్సన్కి. నేను ఇందులో చూడండి హిస్టరీలో 28 తెచ్చుకున్న వాళ్ళు ఉండొచ్చు, 28 అటెంప్ట్ చేసి 25 తెచ్చుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఎక్స్పర్ట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. పర్సన్ నెంబర్ 6000 అతని కోసం మాట్లాడుతున్నాను నేను. అతని నుంచి మనం కిందకు వస్తాం. ఓకేనా, నెక్స్ట్ అంటే ఒక 7 రాంగ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎన్ని వస్తాయి, 17 కదా. 17 అనుకుంటే 7 అంటే 2 తప్పులు అయిపోతాయి, అంతేనా. అంటే 17 బట్ 2 తప్పులు అయిపోతున్నాయి కదా, 7 మార్కులకు 2 మార్కులు పోతాయి కాబట్టి 15 వస్తుంది ఓవరాల్గా. స్లైట్లీ ఆ పైన ఉంది, అది విడిచిపెట్టండి. నెక్స్ట్ రెండో సబ్జెక్టు జాగ్రఫీ. జాగ్రఫీకి వచ్చేసరికి సేమ్ క్వశ్చన్లు ఇంతే పట్టడానికి అవకాశం ఉంది. ఫస్ట్ సిలబస్సే ఇది చాలా ఎక్కువ ఉంది. ఫిజికల్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఏపీ జాగ్రఫీ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. బాగా చేయొచ్చు. హిస్టరీ పైన కొంతవరకు తప్పులు చేయకపోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకసారి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తే పర్లేదు, చేయొచ్చు. కానీ కొన్ని ఫినామినా అడిగినప్పుడు, అంటే వాతావరణ సంబంధమైన దృగ్విషయాలు కానీ, సీజన్లకు సంబంధించి కానీ, కింది వాటిలో పలాని ఫినామినా జరగటానికి కారణం ఏంటని అడిగినప్పుడు కానీ, లేదా కొంత డెప్త్గా అడిగినప్పుడు ఆన్సర్స్ కొన్ని మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1లో చూడండి, షుగర్ కేన్ దేనికి ఎలాంటి వాతావరణంలో పండుతుంది, లేకపోతే సీజనల్ డిఫరెన్సెస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఇలాంటివన్నీ తెలిసినట్టే ఉంటాయి. అవి రాంగ్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది పేపర్ మీద. అంటే ఒక 6 రాంగ్ పడవచ్చు. అన్ని రాంగ్ పడకపోయినా హిస్టరీ అన్ని ఒక 6 రాంగ్ పడవచ్చు. అంటే ఎన్ని, 18 రావచ్చు, ఇంకా 2 పోతాయి, 16 వస్తాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ సొసైటీ. 30 క్వశ్చన్స్. 30 క్వశ్చన్స్ సొసైటీకి సంబంధించి మనకి ఒక 25 అటెంప్ట్ పడుతుంది. అంటే యావరేజ్ 23 అంటున్నాం మనము, ఒక 2 ఎక్కువ పడతాయి. ఎందుకంటే సొసైటీ క్వశ్చన్లన్నీ తెలిసినట్టే ఉంటాయి, కాకపోతే దీనిలో రాంగ్స్ ఎక్కువ, ఒక 8 వరకు పడే అవకాశం ఉంది. ఎందుకో చెప్పమంటారా? సొసైటీ మీరు చదివారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్టాండర్డ్ మెటీరియల్ ఇంకా రాలేదు, క్వశ్చన్ ప్యాటర్న్ ఇంకా తెలియదు. బయట ఎన్ని క్వశ్చన్లు మీరు 1000 క్వశ్చన్లు చేసినా కానీ ఎగ్జామినర్ ఎక్కడి నుంచి వస్తాడో ఇంకా మనకి స్పష్టమైన ఆధారాలు లేవు. అట్ ద సేమ్ టైం సొసైటీలో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, సామాజిక నిర్మితి అంటే ఏంటి, కింది వాటిలో అంటే 4 ఆప్షన్స్ ఒకేలా కనబడతాయి. స్పెసిఫిక్గా మీరు అనుకునే ఆప్షన్ కరెక్ట్లా కనిపిస్తుంది మీకు అక్కడ. ఆ ఎగ్జామినేషన్ టెన్షన్, ఆ 3ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను నేను. అర్థమైందా? టైం పరిగెత్తిస్తుంటుంది. 4 ఆప్షన్స్లో దగ్గర మార్జిన్స్ ఉంటాయి. దేన్నో నువ్వు దాన్ని అంత వేగం తీసుకోలేవు, అలాగని వదిలేలేవు.
సామాజిక నిర్మితి అంటే ఏమిటని కింద 4 ఆప్షన్స్ ఇస్తే అన్నీ ఒకేలాగా ఉంటాయి. 2-3 ఇంట్లో తీవ్రమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి దగ్గర కొంత మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటెంప్ట్ అంటే టెంప్ట్ చేస్తుంది ఆన్సర్లు చేయటానికి. సో దట్ ఆటోమేటిక్గా తప్పులు అనేవి ఇక్కడ ఎక్కువ పడతాయి. ఇండియన్ సొసైటీలో అంతా తెలిసినట్టే ఉంటుంది, మర్చిపోయే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువ ఉంది. మనము వివిధ రకాల టెర్మినాలజీ మొదటిసారి గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి మరుపు కూడా వచ్చే అవకాశం ఉంది, కన్ఫ్యూజన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగని టెంప్ట్ చేస్తుంది కూడా అటెంప్ట్ చేయమని. సో దట్ ఇందులో 25లో 8 పోతే ఎన్ని వస్తాయి? మొత్తం 17 వస్తాయి. 17 వస్తే మైనస్ మార్కులు ఎన్ని పోతాయి? 3 పోతాయి. అంటే ఒక 14 వస్తాయి. రైట్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సొసైటీ తర్వాత సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అయితే తప్పులు అంత పడకపోవచ్చు, ఎందుకంటే తెలిస్తే తెలుస్తుంది, తెలియకపోతే లేదు. కాకపోతే చాలా విస్తృతమైనది. సముద్రం అంత సిలబస్, అంటే ఎక్కడి నుంచి వెళ్తాడో ఏంటో మనకి తెలిసే బిట్లు 20 ఉంటే గొప్పే, చాలా గొప్పే. అంటే ఏపీపీఎస్సి ఇచ్చే కరెంట్ అఫైర్స్ పేపర్లో మనకి తెలిసే బిట్లు ఈ ర్యాంక్ నెంబర్ 6000 కోసం మాట్లాడుతున్నాను, ఎక్స్పర్ట్ల కోసం కాదు. ఇక్కడ ర్యాంక్ నెంబర్ 6000కి ఎన్ని మార్కులు వస్తాయో మనకి ఇప్పుడు కావాలి. సో మనకి ఇందులో ఇతనికి 20 తెలిస్తే చాలా చాలా గొప్ప. 20 బిట్లు తెలిస్తే బాగా తెలిసినట్టే. నాకు కూడా ఎప్పుడు 20కి మించి తెలియట్లేదు 30కి. సో 20 బిట్లలో మీకు కనీసం మానవ తప్పిదాలు, మినిమం మనుషులు చేసే తప్పులు లెక్క ఒక 4 తప్పులు అయితే ఉంటాయి. అంటే ఎట్లా ఉంటాయంటే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, కరెంట్ అఫైర్స్ వివిధ రకాల అంశాలు బాగా తెలిసిన అంశం ఉంటుంది. కొంత ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం 1, 2, 3 ఆప్షన్లు మల్టీ ఆప్షన్స్ ఇచ్చి ఎంచుకోమన్నప్పుడు మనం కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఆ 3లో అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్పష్టంగా కొన్ని బాగా తెలుస్తాయి. 4 అంశాలు ఇస్తాడు అనుకోండి, 2 బాగా తెలుస్తాయి. 2 బాగా తెలిసినప్పుడు ఇంకొక దాన్ని చూజ్ చేసుకునే దానికోసం మనం క్వశ్చన్ వదిలేం. యు హ్యావ్ టు అటెంప్ట్. ఖచ్చితంగా నువ్వు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ లెక్కన ఒక 4 తప్పు అయ్యే అవకాశం ఉంది. అంటే 16లో 4 తప్పు అంటే 1 మార్క్ పోతుంది అనుకోండి, 1 పాయింట్ పోతుంది, 1 పోతుంది అనుకోండి. 15 బాగా వచ్చినట్టే, 15 వస్తే. నెక్స్ట్ ఇంకా మెంటల్ ఎబిలిటీ నువ్వు వచ్చేసరికి చివరాఖరికి ఉంది, టైం పరిగెట్టిస్తుంది. తప్పులు అంటే ఆన్సర్ తప్పు అయితే రాదు, కానీ అటెంప్ట్ చేయడమే నీకు టైం తక్కువ ఉంటుంది. చివరికి వచ్చేసరికి నువ్వు అటెంప్ట్ చేయటమే ఎక్కువ, అటెంప్ట్ చేయలేవు. సరైన క్వశ్చన్లు 1-2 అడ్డీసాయి అనుకోండి, 30 క్వశ్చన్స్ చదవేలేవు. అంటే ర్యాంక్ నెంబర్ 6000, 30 క్వశ్చన్స్ చదవేలేవు. నువ్వు చదివావు చేసావు అనుకుంటే ఎక్కువ బాధపడితే నువ్వు ఒక 20 చేస్తావు. అంటే ఒక 6000 ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి ఒక నాన్ మ్యాథ్స్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, బాగా చేశారంటే 20. మానవ తప్పిదాలు ఒక 3 అయితే ఈజీగా పడతాయి. అంటే వాడు ఆన్సర్ చూసుకొని ఇస్తాడు, వాడు క్యాలిక్యులేషన్ రాంగ్ చేసుకొని ఇస్తాడు అనమాట. అలాంటి రాంగ్ పడవచ్చు క్యాలిక్యులేషన్ రాంగ్లో, లేదా ట్విస్ట్ ఇచ్చినప్పుడు ఒకదానికి ఒకటని అనుకునేలాగా కూడా ఇస్తాడు, అలాంటి రాంగ్ పడవచ్చు. ఇలాంటి రాంగ్స్ పడే అవకాశం ఉంది. ఒక 10 ఆన్సర్ రాకపోవచ్చు, నీకు టైం లేకపోవచ్చు, కానీ 20 3 పోతే 17, ఇంకొక మార్క్ పోతుంది 16. అంటే 16, 15 వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయి మొత్తం? 15, 30, ఇవి ఒక 32, 62, 14, 76 మార్కులు వచ్చాయి. ఎవరికి? ర్యాంక్ నెంబర్ 6000 అభ్యర్థికి 1:13 కట్ ఆఫ్ అయితే ఒక స్టాండర్డ్ పేపర్లో, ఒక ప్రామాణికమైన పేపర్లో 76 మార్కులు వస్తాయి. రైట్, మరి 76 మార్కులు 6000 అభ్యర్థికి వస్తే 1:13 తీస్తే మనకి 13,500 మంది సెలెక్ట్ అవుతారు. అందులో 6000 తీసేస్తే ఇంకా 7,500కి ఎన్ని మార్కులు తగ్గుతాయి అనేది పాయింట్ ఇక్కడ. ఓకేనా? 6000 అభ్యర్థికి 76 మార్కులు వస్తే ఈ 6000 ర్యాంక్ దగ్గర ప్రతి ఒక్క మార్కుకి ఆన్ అన్ యావరేజ్ 1200 ఉంటారు అభ్యర్థులు. ఓకేనా? ఒక మార్కుకి 1200 మంది ఉంటారు ఆ ఏరియాలో. అంటే 76 వచ్చిన వాళ్ళు ఒక 800 మంది ఉంటారు. సో ఇంకా వెనక్కి వచ్చిన వాళ్ళు, ఇంకా 70 మార్కులు వచ్చిన వాళ్ళు ఒక 2000 మంది ఉంటారు. అంటే ఆన్ అన్ యావరేజ్ అక్కడ ఒక 1200 మంది ఉంటారు. సో ఇప్పుడు చూడండి, 7500 అంటే 1200 అంటే ఎంత? 12 6 72 కదా, అంటే ఒక 6 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. అంటే 1:13 అయితే 70 నుంచి 6 మార్కులు కిందకి వెళ్ళే అవకాశం ఉంది. 13,500 అభ్యర్థి 70 నుంచి 6 మార్కులు అంటే 70 మార్కులు వచ్చిన వ్యక్తి 1:13 అయితే ఒక స్టాండర్డ్ పేపర్లో 70 మార్కులు వస్తే
ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. 70 మీన్స్ ఒక 2 అటు 2 ఇటు అంటే 68 నుంచి 72 లేదా 69 నుంచి 71 మార్కులు వస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇక మనకి నెక్స్ట్ ఏం కావాలి? 1:15 కావాలి. 1:15 అంటే 44,500 మంది కదా. 44,500 అంటే ఇంకో 31,000 మందికి ఎంత వెనక్కి వెళ్తుంది? 31,000 మందికి అంటే అక్కడ ఇంకా 70 నుంచి వెనక్కి వచ్చేసరికి ఈ 70 నుంచి వెనక్కి వచ్చేసరికి ఒక్కొక్క మార్కుకి 3,000 మంది యావరేజ్ గా ఉండే అవకాశం ఉంది. అంటే 30,000 అంటే 10 మార్కులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది, అంతే కదా. 3,000 70 నుంచి 10 మార్కులు వెనక్కి వస్తుంది, 30,000 కదా. అంటే 1:50కి 60 మార్కులు అంటే 10 మార్కులు వెనక్కి వచ్చిందంటే 60 మార్కులు వస్తే 1:50 క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. 60కి కొంచెం అటుగా ఇటుగా. అంటే నేను అనుకోవడం పర్సనల్ బిలీఫ్ ఏంటంటే ఒక 1:50 అయితే 56 మార్కుల నుంచి పైన వస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. 50 అయితే 1:50 అయితే 1:15 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక 68, 67, 68 ఆ ఏరియా వస్తే 69 ఆ ఏరియా వస్తే 69, 70 అనుకున్నాం కదా, ఆ ఏరియా వస్తే క్వాలిఫై అవుతారని నేను అనుకుంటున్నా. అయితే ఇంతకు ముందు పేపర్లతో కంపారిజన్ చేయకూడదు. జనరల్ స్టడీస్ పేపర్లు ఎప్పుడు తెలిసినట్టే ఉంటాయి, అక్కడ స్కోర్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో మీరు కాన్ఫిడెంట్గా ఒక టార్గెట్, ఒక దిశ ఈ దిశలో 70 మార్కులు నాకు వస్తున్నాయి, అంతకంటే మీద తెచ్చుకోండి మంచిదే, 90 తెచ్చుకోండి, అక్కడ నాకు ఏం అభ్యంతరం లేదు, అంతే కదా. ఎవరికి ఉంటుంది ఎక్కువ మార్కులు వస్తే మంచిదే కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంచెం కొత్తలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక టార్గెట్ అయితే మనకు కనబడాలి కదా, దానికోసం నేను ప్రయత్నం చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో మరింత మంచి కంటెంట్ గ్రూప్స్కి సంబంధించి అవైలబుల్లో ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.